గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనకి చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ చాప్టర్తో పాటు కీవర్డ్స్ కూడా మనం చెప్పుకున్నాం చిల్డ్రన్. సో ఈ రోజు బిట్ పార్ట్ ఉంది. ఆ బిట్ పార్ట్ ఒకటి మనం కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్? నౌ లెట్ us start the class. Fill in the blanks with the words given in the box. పేజ్ నెంబర్ 81లో ఉన్నటువంటి fill in the blanks చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ fill in the blanks. Fill in the blanks. First one. People do different jobs to earn their dash. పీపుల్ డిఫరెంట్ జాబ్స్ చేస్తారు కదా, ఎందుకని? దే డిఫరెంట్ జాబ్స్ టు ఎర్న్ దేర్, దేనికోసం వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు, వేరు పనులు చేసి లివింగ్, బ్రతకడానికి కదా. సో మనకి క్లూ బాక్స్లో లివింగ్ అనేది కదా, లివింగ్ రాసింది. సెకండ్ వన్, we should respect all the dash. We should respect all the dash. అందరినీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి. ఎవరిని? వర్కర్స్ని. ఏ వర్క్ చేస్తారో వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. సో వర్కర్స్. నెక్స్ట్ థర్డ్ fill in the blanks. చూడండి, థర్డ్ వన్. డాష్ ఈజ్ ఏ పనిషబుల్ యాక్ట్ అండ్ హ్యాస్ బీన్ బ్యాన్డ్. ఏంటి చెప్పండి? అన్టచబిలిటీ అనేది పనిషబుల్ యాక్ట్ అని చెప్పేసి మనం నిన్న ప్రీవియస్ క్లాస్ అని చెప్పుకున్నాం కదా. సో అది బ్యాన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అందరూ ఒకటే సమానం, ఎవరిని అన్టచబుల్ చేసే పని లేదు అని చెప్పేసి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం చిల్డ్రన్. సో థర్డ్ వన్, డాష్లో ఏం రాయాలి? ఇక్కడ మనకి ఇచ్చిన క్లూ బాక్స్లో అన్టచబిలిటీ, UNTOUCHBILITY. Untouchability is a punishable act and has been banned దాన్ని బ్యాన్ చేసేసారన్నమాట. అంటే ఎవరు కూడా అన్టచబిలిటీస్ ఎవరు లేదు. ఫోర్త్ వన్, మహాత్మా గాంధీ రీనేమ్డ్ అన్టచబుల్స్ యాజ్ డాష్. మహాత్మా గాంధీ అన్టచబుల్ క్యాండిడేట్స్కి ఒక నేమ్ పెట్టాడు. ఏం పేరు అది? హరిజన్స్ అని ఒక పేరు పెట్టాడని చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. సో మనకి క్లూ బాక్స్లో హరిజన్స్ అని ఫస్ట్ ఉంది కదా, అది రాసేయండి. హరిజన్స్. దట్ ఈస్ ద ఆన్సర్. ఫిల్ ద బ్లాంక్స్లో 4 ఉన్నాయి, ఆ 4 నేను చెప్పేశాను, రాసుకోండి. నెక్స్ట్ multiple choice questions children. The services that we need every day are dash services.
మనకి కావలసినటువంటి పనులని ప్రతిరోజు చేసే వాళ్ళని ఏమంటారు అంటున్నాను. డైలీ సర్వీసెస్, ఎవ్రీడే సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్, నన్ ఆఫ్ దీస్. వీటిల్లో డైలీ సర్వీసులు అంట, ఎవ్రీడే సర్వీసులు అంట, ఎసెన్షియల్ సర్వీసులు అంట, ఏది కాదు అంట. ఇప్పుడు మనకి లెసన్ స్టార్టింగ్లోనే మనము సర్వీసెస్ చేసే వాళ్ళని మనం ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? సో మనకి ఇప్పుడు ఫస్ట్ వన్కి ఆన్సర్ ఏంటి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఎసెన్షియల్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సో రైట్ ద టిక్ ద సి, ఎసెన్షియల్. ఎసెన్షియల్కి టిక్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సి. నెక్స్ట్, వి మస్ట్ డాష్ ఎవ్రీ వర్క్ అండ్ ద పర్సన్ హూ డస్ ఇట్. చూడండి, వి మస్ట్ మనం ఖచ్చితంగా, ఎవ్రీ వర్క్ ప్రతి పని, అండ్ ద పర్సన్ ఆ పని చేసే వాళ్ళని, హూ డస్ ఇట్ ఏం చేయాలి, ఆ పని చేసే వాళ్ళని ఆ పనిని మనము ఏం చేయాలి? ఏం చేయాలి మీనింగ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే గౌరవించాలి, డిస్రెస్పెక్ట్ అంటే అగౌరవించాలి. రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్ బోత్ ఏ అండ్ బి అంటే గౌరవించాలి, అగౌరవించాలి. నన్ ఆఫ్ దిస్ ఏది కాదు. చెప్పండి, మనము ఇక్కడ ప్రతి పని చేసే వాళ్ళని ఏం చేయాలని చెప్పాను? రెస్పెక్టబుల్గా ఉండాలి వాళ్ళ పట్ల అని చెప్పాను కదా. సో మనకి ఇప్పుడు ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ respect. Respect is the answer. Next, third one, a person who collects garbage is a dash. గార్బేజ్ అంటే ఏంటి? చెత్త. ఆ చెత్తని కలెక్ట్ చేసుకోవడానికి డైలీ వచ్చి అతన్ని ఏమంటారు అంటున్నారు. ఏమంటారు? స్వీపర్. స్వీపర్ అంటే ఎవరు? ఊడ్చేవాళ్ళు. మరి ఊడ్చేవాళ్ళు చెత్త ఎత్తుకొని వెళ్తారా? నో. మెయిడ్ సర్వెంట్. మెయిడ్ సర్వెంట్ అంటే పని మనిషి. ఆడమ్మాయి ఉంటుంది కదా, ఆడవాళ్ళు వస్తారు కదా పని మనిషికి, ఇంట్లో పనికి. ఆ పని మనిషి చెత్త ఎత్తుకొని వెళ్తుందా? అందరి చెత్తలు తీసుకొని పోతుందా పని మనిషి? నో. మరి ఏం చేస్తారు? నెక్స్ట్ ఎవరు? గార్బేజ్ కలెక్టర్. చెత్త ఎత్తుకునే వాళ్ళు అంటే వీళ్ళే కదా, గార్బేజ్ని కలెక్ట్ చేసుకునే వాళ్ళు గార్బేజ్ కలెక్టర్స్. సి, డి, మిల్క్ మ్యాన్. పాలవతను తీసుకెళ్తాడా? నో. సో ఇప్పుడు వీటన్నిటిలో మనకు ఆన్సర్ ఏంటి? సి అంటే గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్టర్ ఆప్షన్ సి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఆన్సర్ సి, 1C. సెకండ్ వన్ ఆన్సర్ ఏ, 2A. థర్డ్ వన్ ఆన్సర్ సి, 3C. ఓకేనా? మీరు టిక్ చేసుకోండి. నెక్స్ట్, టిక్ ద ట్రూ అండ్ క్రాస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. రైట్ అయితేనేమో టిక్ కొట్టాలంట, రాంగ్ అయితేనేమో క్రాస్ కొట్టాలంట. ఓకేనా? చూడండి, ఏ గార్డెనర్ సప్లైస్ గ్రోసరీ. ఫస్ట్ వన్, ఏ గార్డెనర్ సప్లైస్ గ్రోసరీ. గ్రోసరీ అంటే ఏంటి? వస్తువులు. వస్తువుల్ని సప్లై చేయడం అంటే తీసుకొచ్చి ఇవ్వడం. సో వస్తువులు తీసుకొచ్చి ఇస్తారంట. ఎవరు? గార్డెనర్. గార్డెనర్ అంటే ఏంటి? తోటమాలి. తోటమాలి వస్తువులు తీసుకొచ్చి ఇస్తాడు అంటున్నాడు. రైటా రాంగా? ఇట్ ఈజ్ ఏ రాంగ్ సెంటెన్స్ బికాస్ గ్రోసరీస్ని తీసుకొచ్చే వాళ్ళని మనము ఏమంటాము? గార్డెనర్ అని అనం. గ్రీన్ గ్రోసరీ అంటారు కదా. సో దిస్ వన్ ఈస్ రాంగ్. అంటే ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. దెన్ వి పుట్ ద క్రాస్ మార్క్. ఫస్ట్ వన్ ఆన్సర్ క్రాస్, ఫాల్స్. నెక్స్ట్, we can do all the work ourselves. మనము మన కోసం అన్ని పనులు చేసుకుంటాం. అన్ని పనులు చేసుకుంటామా? ఆల్ ద వర్క్ ourselves. మన కొరకు అన్ని పనులు చేసుకోగలుగుతామా? అనిట్రా, we can do all the work ourselves. మన కోసం మనమే పని చేసుకోగలము అని అంటున్నాడు. అది నిజమా? మన కోసము మనమే అన్ని పనులు చేసుకోగలుగుతామా?
అన్ని పనులు చేసుకోలేము. అంటే ఇప్పుడు గార్బేజ్ కలెక్టర్ ఉందనుకో, మన చేతనే మనమే తీసుకెళ్ళి ఎక్కడో పడేసుకోలేము కదా. సో మన కోసం కార్పెంటర్ అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఫర్నిచర్ కావాలనుకోండి, మన ఫర్నిచర్ మనమే తయారు చేసుకోగలుగుతామా? లేదు కదా. సో ఇలా అంటే ప్రతి ఒక్క ఏ వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్ చేయగలుగుతారు, మనం అన్ని పనులు చేసుకోలేము. కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో false statement. Next, we must respect every work and the person who does it. ఎవరెవరు ఏ పనులు చేస్తారో ఆ పనులు చేసే ప్రతి ఒక్కరిని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంటున్నాడు. అవునా కాదా? రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో అది కరెక్ట్ సెంటెన్సే కాబట్టి, ట్రూ స్టేట్మెంట్ కాబట్టి, సో వి పుట్ ద ఇంటూ క్రాస్ మార్క్, సారీ రైట్ మార్క్. అన్టచబిలిటీ ఈజ్ ఏ పనిషబుల్ యాక్ట్. అన్టచబిలిటీ అనేది అంటరానితనము అనేది మనకి ఎలాంటిది? కఠినమైన శిక్షలు వేయడానికి కూడా శిక్ష అన్నట్టు. అంటే ఇప్పుడు అదొక నేరం చేసినంత దాంతో సమానం అన్నమాట అన్టచబిలిటీ అంటే వాడు పనిష్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాడు, అంటే శిక్షార్హుడు అనమాట. సో అలాంటి అన్టచబిలిటీని ఇప్పుడు గవర్నమెంట్ కంప్లీట్గా బ్యాన్ చేసేసింది. సో ఇప్పుడు కంప్లీట్గా బ్యాన్ చేసినా కానీ నువ్వు అన్టచబిలిటీగా బిహేవ్ చేసావనుకోండి, అంటే వాళ్ళు ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అన్టచబిలిటీస్ అని చెప్పి బిహేవ్ చేసావనుకో, ఖచ్చితంగా నీ మీద వాళ్ళకి కేసు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది పనిషబుల్ యాక్ట్ కాబట్టి ఇట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్. దెన్ పుట్ ద రైట్ మార్క్. ఓకేనా? నెక్స్ట్, ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రియేటివ్ కార్నర్లో పేజ్ నెంబర్ 83లో క్రియేటివ్ కార్నర్లో లిస్ట్ ఎనీ 5 ఎసెన్షియల్ సర్వీసెస్ దట్ యు నీడ్ ఎవ్రీ డే. ఫైండ్ అవుట్ అండ్ రైట్ నేమ్స్ ఆఫ్ పీపుల్ హూ ప్రొవైడ్ ది సర్వీసెస్ టు యూ. ఎసెన్షియల్ సర్వీస్ నేమ్స్. అమ్మ చూడండి, మీకు మీ ఇంటికి దగ్గరలో రోజు నువ్వు చూడగలిగేటువంటి ఒక 5 మెంబర్స్ని ఇక్కడ రాయమంటున్నాడు. సో ఇక్కడ ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే గార్బేజ్ కలెక్టర్స్, లేకపోతే ప్లంబరు, లేకపోతే ఎలక్ట్రీషియను, కార్పెంటరు అండ్ గ్రీన్ గ్రోసరు, కూరగాయల అమ్మే అతను కానివ్వండి, మరి ఎవరైనా సరే మనకి కావాల్సినటువంటి సర్వీసెస్ చేయడానికి ఇంటి ముందుకు ఎవరెవరు వస్తారో, రోజు ఎవరిని చూస్తావో వాళ్ళ సర్వీసెస్ రాయాలి ఇక్కడ. వాళ్ళ యొక్క పేర్లు కూడా ఇక్కడ రాయాలన్నమాట. సో నేమ్స్ కూడా మీరు తెలుసుకొని ఇక్కడ పక్కన రాసేయండి. అంటే ఇప్పుడు మా ఇంటి ముందుకి ఎర్లీ మార్నింగ్ చెత్త ఎత్తుకోవడానికి వస్తాడు ఒక అతను, విజిల్ వేసుకొని రిక్షా వేసుకొని ఆ రిక్షా మీద గార్బేజ్ తీసుకొని వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ 6:30కి వచ్చి ఇంటి ముందుకు వచ్చి విజిల్ వేస్తాడు. తన పేరు సైదులు. సో ఇక్కడ ఫస్ట్ ఏమని రాస్తాను? గార్బేజ్ కలెక్టర్ నేమ్ సైదులు అని రాస్తాను. నెక్స్ట్ గ్రీన్ గ్రోసరీ ఉన్నది, గోంగూర, బచ్చల కూర అని ఆకుకూరలు అమ్ముకోవడానికి వస్తాడు, గోంగూరే అనుకుంటూ వస్తాడు. ఆ అంకుల్ పేరు, అతను గ్రీన్ గ్రోసరీ అంటే కూరగాయలు అమ్ముకునే వ్యక్తి అనమాట, అతని పేరు రాములు. అప్పుడు ఇక్కడ నేను ఏమన్నా రాస్తాను? సెకండ్ వన్ గ్రీన్ గ్రోసరీ అని చెప్పేసి రాసేసి ఇక్కడ రాములు అని రాస్తాను. అంటే ఇప్పుడు మా ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ పేర్లు కాకుండా మీ ఇంటి ముందుకు ఎవరెవరు వస్తున్నారు, ఎలక్ట్రీషియన్ ఎప్పుడో ఒకసారి వచ్చినా కానీ మీ ఇంటికి ఎప్పుడో వస్తుంటారు కదా, వాళ్ళ పేర్లైనా రాసుకోవచ్చు. ఓకేనా? సో వాళ్ళ పేర్లు రాసి వాళ్ళు ఏం చేస్తారో ఆ సర్వీస్ రాసి వాళ్ళ నేమ్స్ రాయండి. ఇక్కడ మీరు 83 పేజ్లో ఈ క్రియేటివ్ కార్నర్లో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని మీరు ఫిల్ చేయండి. అలాగే ఈరోజు నేను చెప్పినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఈ 3 క్లియర్గా నోట్ చేసుకొని క్లియర్గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? అర్థమైంది కదా? నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పుకుందాం. బాయ్ చిల్డ్రన్.